హలో అండి. కమ్మనైన చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అలానే పక్కన ఒక పక్క ఫ్రై, ఒక పక్క పులుసు 2 ఒకేసారి పెట్టడం చూపిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే పులుసు చాలా కమ్మగా చూడటానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూస్తున్నారు కదా! అలానే ఫ్రై కూడా ఉల్లిపాయ కారంతోటి అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఎక్కువ నూనెలో ముంచి తీయకుండా తక్కువ ఆయిల్లో ఫ్రై చేయటం అన్నమాట. నచ్చితే లైక్ చేయండి వీడియోకి. ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. జస్ట్ 4 మినిట్స్ అండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికైతే నేను రెండిటికి సరిపడా మసాలా అయితే దంచుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు సరిపడా కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా మరీ పేస్ట్గా కాకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చాప ముక్కలకి సరిపడా అల్లం వెల్లుల్లి ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నమాట. ఇందులో అవన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది పులుసుకి, ఫ్రైకి రెండింటికి కలిపి నేను గ్రైండ్ చేస్తున్నాను. నానబెట్టిన గసగసాలు కూడా ఇందులో గ్రైండ్ చేస్తున్నాను అనమాట. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చాప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ఇలాగా సరిపడా ఆయిల్లో వేసి వేయించుతున్నాను అనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. పులుసులో ముక్కలకి తలా తోక పట్టు ముక్కలు కొంచెం మీడియం సైజ్ ముక్కలు 2 వేసారనమాట. ఇప్పుడు పులుసులోకి వీటికి కూడా ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైకి అయితే ముక్కల్ని నూనెలో వేయించాలి. పులుసుకి వేయించిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవటమే. పులుసుకి సరిపడా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఉల్లిపాయ ముద్దని హాఫ్ వేసుకొని పులుసుకి ఫస్ట్ చూపిస్తున్నానండి. పులుసులో ఈ వేయించుకోవాలి ఉల్లిపాయలు. ఈ మసాలా కూడా హాఫ్ చేసి ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలా వేయాలి. ప్రాసెస్ రెండిటికి ఒకటే, కాకపోతే పులుసులో చింతపండు పులుసు పోస్తాం అనమాట, టమాటా గుజ్జు వేస్తాము. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మసాలా అయితే వేసుకోవాలి వేగిన తర్వాత. అలానే చాప ముక్కలు వేయించేసుకున్నాక వెడల్పాటి బాండీలో ఉల్లిపాయలు వేయించుతున్నాను అనమాట. ఏదైనా సరే ఉల్లిపాయలు వేగితేనే ఏ కూరైనా టేస్ట్ అండి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మసాలా వేస్తున్నాను వేగినాక. అంటే పచ్చి తెల్లగా పోయినాక పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. మసాలా అయినా ఉల్లిపాయలైనా అదే టేస్ట్ కూరకి, ఏ కూర అయినా సరే. ఇలా మసాలా కూడా వేగిన తర్వాత టమాటా ప్యూరీ ఉంది కదా, అది వేసుకోవాలి. 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నది. ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. వేగేటప్పుడు ఉప్పు, పసుపు, కారం ఈ ఉల్లిపాయ ముద్ద మసాలా ముద్దకి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలా వేసేసాం పులుసులో. అలానే ఫ్రైలో కూడా మసాలా వేసేస్తున్నాను. 2 పక్కనే చేసేసుకుంటే మీకు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా కూడా వేగిన తర్వాత నూనె సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా. ఇలా అయిన తర్వాత టమాటా క్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసుకున్న ఒక 3 to 4 మినిట్స్ వేగిపోతుందండి తొందరగానే. ఇలా వేగిన తర్వాత చాప ముక్కలు మనం ఉప్పు కారం పట్టించిన పక్క పెట్టిన చాప ముక్కలు ఉన్నాయి కదా, తలా తోక ముక్కలు, అవి ఇందులో వేసేసుకొని చింతపండు పులుసు పోసేసుకోవటమే. ఈ చాప ముక్కలు వేసినాక టైం ఏం అవసరం లేదండి, మగ్గించాల్సిన పని లేదు. డైరెక్ట్ చింతపండు పులుసు సరిపడా పోసేసుకోవటమే. పోసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఉల్లిపాయ ముద్ద కూడా వేగిన తర్వాత ఇక ఆల్రెడీ వేగిన చాప ముక్కల్ని ఇలా సర్దేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద మీద అంతా సర్దేసుకోవాలి. ఈలోపు ఈ పులుసు కూడా కొత్తలాడుతున్నప్పుడు ఉల్లిబొందు, కొత్తిమీర వేసుకొని ఒక్క 2 మినిట్స్ నూనె పైకి తేలింది చూసారు కదా, ఇలా నూనె పైకి తేలే వరకు ఉంచి దించేసుకోవటమే. ఒక 15 మినిట్స్కి ఇది మొత్తం ఉడికిపోతుంది. చాప ముక్కలు కూడా ఉడికిపోతాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చేపల పులుసు అనేది. అలానే ఫ్రై కూడా అటు ఇటు ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్క పట్టించేసిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. వీడియోకి ఛానల్లో ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.